ఇబ్బంది పక్కన ఇటు ఫేస్ ఇటు పెట్టాలి. నిన్నటి దినాన అభినవ గాడ్సే నేర చరిత్ర గలనటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం తెలియనటువంటి వ్యక్తి నిన్న గుజరాత్లోని సబర్మతి ఆశ్రయానికి వెళ్ళి మరి స్వతంత్రానికి చిహ్నమైనటువంటి అనేక జాతులను మతాలను అన్నీ ఒక దగ్గరికి తీసుకొని వచ్చే చెరకాను, మహాత్మా గాంధీ యొక్క చెరకాను నిన్న రేవంత్ రెడ్డి గారు ముట్టి దాన్ని అపవిత్రపరిచారు. ఈ చెరక మహాత్మా గాంధీ గారు మాట్లాడుతూ అన్నాడు, ఈ చెరక ఒక బాంబు కంటే బలమైనదని, ఈ చెరక అహింస మార్గాన్ని సూచిస్తుందని, హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అనే విభిన్న దారాలను ఐక్యం చేసి ఒక దారంగా, ఒక వస్త్రంగా తయారు చేస్తుందని, అంతేకాకుండా దాంతో ఒక ఉపాధి కల్పించే దిశగా ఆ రోజు విదేశీ వస్త్రాలను బహిష్కరిస్తూ మహాత్మా గాంధీ గారు మన బట్టలను మనమే తయారు చేసుకోవాలని ఈ చెరక పట్టుకున్నాడు. ఈ చెరక చాలా పురాతనమైనది అయినప్పటికీ దీన్ని ఆచరణ తీసుకునే వ్యక్తి మహాత్మా గాంధీ గారు. మరి ఇది మన గౌరవానికి ప్రతీక, మన ఆత్మాభిమానానికి ప్రతీక. చెరక అంటే ఈరోజు జాతీయ స్థాయిలో కాదు, అంతర్జాతీయ పరంగా కూడా మరి ఈరోజు అది అంత ప్రాచుర్యం పొందిందంటే మరి స్వతంత్ర ఉద్యమంలో ప్రతి ఇంటికి చెరక పెట్టుకొని ఆ రోజులలో మరి విదేశీ వస్త్రాలను కాలబెట్టి మరి దీంతో వాళ్ళు వస్త్రాలు తయారు చేసిన పరిస్థితి, ముఖ్యంగా ఖాదీ బట్టలు మరి దీని మీద నేసిన పరిస్థితి, నేతన్నకు ఉపాధినిచ్చిన పరిస్థితి. కానీ ఈరోజు ఇదే రేవంత్ రెడ్డి గారు మరి ఏ గాడ్సే తుపాకీ గుండు మహాత్మా గాంధీ పొట్టలోకి దూసుకుపోయినటువంటి అర్థనాదం చేసిన ఆ అరుపులు కారకులైనటువంటి గాడ్సే వారసుడు అభినవ గాడ్సేగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మరి దాన్ని మరి ఆ చెరకాను ముట్టుకొని అపవిత్రపరిచిందని నేను ఈరోజు క్షీరాభిషేకం చేసిన. ఈరోజు అహింసకు ప్రతీక అయినటువంటి మరి చెరకాను మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, కానీ కాంగ్రెస్ పార్టీ మా నరనరాలలో ఉన్నది, మా రక్త ప్రతి బిందువులో ఉన్నది, మా ఆలోచనలో ఉన్నది, మా పనులలో ఉన్నది. కానీ ముఖ్యమంత్రి గారు అయినప్పటికీ ఈరోజు కాంగ్రెస్ సిద్ధాంతం మన దగ్గర లేనే లేదు. ఈరోజు మరి మన జాతీయ పక్షులు కానీ మీరు తీన్మూర్తి భవన్, ఢిల్లీకి తీన్మూర్తి భవన్ పోతే ఆ తీన్మూర్తి భవన్లో మరి జింకలు ఉంటాయి, పిట్టలు ఉంటాయి, పులులు ఉంటాయి. మరి జవహర్లాల్ నెహ్రూ గారు మరి వాటితోని స్నేహం చేసినటువంటి పరిస్థితి, ఉడతకు పాలు తాగిపించిన చరిత్ర. మరి ఈ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు? జింకలను చంపుతున్నారు, నెమళ్ళను చంపుతున్నారు, పశువులను చంపుతున్నారు, పక్షులను చంపుతున్నారు. ఏంటంటే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారు చేసినటువంటి బొమ్మలని చెప్తారు. ఇండ్లు కట్టుకుంటే ఇండ్లు కట్టించిన చరిత్ర, ఇంద్రమ్మ ఇండ్ల చరిత్ర కాంగ్రెస్ పార్టీ అంటే. ఆ ఇళ్లలో ఇయాలి భూములు పంచిన చరిత్ర. కానీ ఈరోజు ఏమంటారు ముఖ్యమంత్రి గారు? హైడ్రా తీసుకుపోయి ఇండుగులో కొడతా అంటారు. అరే ఈరోజు చాలా వరకు ఆంధ్ర మీడియా ఈరోజు ఈ ఇల్లు కూడగొట్టడాన్ని కానీ
లేకుంటే మరి జాతీయ పక్షులు కానీ మన వన్య మృగాలను చంపుతా ఉంటే మరి అవి చూపించలేని పరిస్థితులల్లా చిన్న ఛానళ్ళు చూపెడితే వాటి గురించి బాజాప్తా అసెంబ్లీలో ఏ భాష మాట్లాడినో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఏ అర్హతతో చెరక ముట్టుకున్నాడు ఆయన. కాబట్టి ఒక్కసారి ఆయన మాట్లాడిన భాష అసలు మహాత్మా గాంధీ ఆశ్రమంలో, నేను ఆశ్రమంలో తరబీదు పొందినటువంటి వ్యక్తిని, చెరకా చుట్టినటువంటి నేర్పులు మీనాక్షి నటరాజన్ గారు ఇప్పుడు ఎవరైతే మనకి ఇన్ఛార్జ్ ఉన్నారో ఆమె బట్టలు ఇయాటి కూడా ఆమె బట్టలు ఆమెనే నూరుకుంటుంది, ఆమె బట్టలు ఆమెనే తయారు చేసుకుంటుంది, ఆమెతో నేను ట్రైనింగ్ అయిన వ్యక్తిని. ఒకసారి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన పదము ఈరోజు యావత్ దేశాన్ని కాదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ప్రతి ఒక్కరు సిగ్గుపడే భాష. ఇది ఈయన ఏ అర్హత, ఇటువంటి భాష మాట్లాడే వ్యక్తి, ఇటువంటి పదాలను ప్రయోగించే వ్యక్తి ఈరోజు మహాత్మా గాంధీ చెరకను ముట్టుకోడి అపవిత్రపరిచినట్టా కాదా? కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ మీటింగ్ జరుగుతుంది, అందులో మీరు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు 4 కోట్ల మంది సోషల్ మీడియా అంటే ఏంటిది? సోషల్ మీడియాకు జర్నలిస్టులకు తేడా ఉంటుంది. సోషల్ మీడియా తెలంగాణలో ఉన్న ఫోన్ పట్టుకున్న ప్రతి వ్యక్తి సోషల్ మీడియా వ్యక్తి. ఈరోజు సమాజంలో జరిగిన రుగ్మతాల మీద ఒక వీడియో తీసి ఒక సమస్య పైన మాట్లాడినా, ఒక ట్వీట్ పెట్టినా, ఒకరు మాట్లాడినా, ఒక చిన్న రెండు పదాల ఒక రీల్ పెట్టినా కానీ అవన్నీ కూడా సోషల్ మీడియా కిందకే వస్తాయి. అవన్నిటి కూడా మాట్లాడే హక్కు 4 కోట్ల మందికి ఉన్నది. ఈ 4 కోట్ల మంది కూడా ఈరోజు జర్నలిజం అనేది పూర్తిగా ఈరోజు కొంతమంది కబద్ధ హస్తాలలో ఉన్నది. వాటికి విముక్తి కల్పించడానికి ఈరోజు సోషల్ మీడియా కీ రోల్ ప్లే చేసే పరిస్థితి ఉన్నప్పుడు ఆ సోషల్ మీడియా వలనంట బట్టలు ఇప్పి కొడతాడంట. ఏ బట్ట ఏ నేతనైతే తయారు చేసినటువంటి బట్ట, ఎందుకంటే మిషన్ల మీద తయారైనాయి కదా. కాబట్టి ఈరోజు కృత్రిమంగా ఒక చిత్రం తీసుకోవడానికి, ఒక ఫోటో తీసుకోవడానికి, ఒక వీడియో తీసుకోవడానికి నువ్వు చెరకా పట్టుకున్నావు కానీ చెరకా బట్ట నువ్వు వేసుకోలేదు, చెరకా మీద తయారైన దారం నువ్వు వేసుకోలేదు, నువ్వు ఆ ఖాదీ వేసుకోలేదు. ఖాదీ చరిత్ర తెలియదు, కాంగ్రెస్ పార్టీ చరిత్ర తెలియదు, చెరకా చరిత్ర తెలియదు, మహాత్మా గాంధీ చేసిన త్యాగాల గురించి తెలియదు, స్వతంత్రం కోసం జరిగిన బలిదానాల గురించి తెలియదు, తెలంగాణ ఆత్మగౌరవం గురించి తెలియదు, తెలంగాణ ఆత్మగౌరవం కోసం 1200 మంది విద్యార్థులు చేసిన బలిదానాల గురించి నీకు తెలియదు. కానీ మాట్లాడతావు. ఎందుకు మాట్లాడతావు? అనుకోకుండా వచ్చింది. ఈ రాష్ట్రంలో ఎవరైనా క్రిమినల్ అని చెప్పుకోవాలంటే నీకంటే నంబర్ 1 క్రిమినల్ ఇవ్వలేరు. నువ్వు నంబర్ 1 క్రిమినల్వు, నువ్వు దొంగవు, నువ్వు క్రిమినల్ అని చెప్పని కూడా భయపడే పరిస్థితి ఈరోజు తెలంగాణ సమాజం తీసుకొని వచ్చింది. నువ్వు చెప్పినట్టే బట్టలిప్పి కొడుతున్నావు. ఈరోజు జర్నలిస్టులను బాధాప్త బట్టలిప్పి తీసుకుపోయి నువ్వు కొట్టిన పరిస్థితి తీసుకొని వచ్చినావు. మొన్న చెప్పుల దండలు వేయించినావు నువ్వు నీ గాడ్సే పార్టీ బండి సంజయ్ అనుచరులతో కలిసి నువ్వు చేతులు కలిపి, నీ పోలీసులతో చేతులు కలిపి బట్టలిప్పి కొట్టించినావు గిరీష్ దారమ్మని గారిని. ఈరోజు నీవు భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నావు. గాడ్సేవలతో ద్రోపది చేసి ఈరోజు నువ్వు ఇక్కడ ఉన్న 8 మంది ఎంపీలల్లా 5 ఎంపీల నువ్వు గెలిపించిన, నీ గాడ్సే పార్టీ నువ్వు గెలిపించినటువంటి చరిత్ర నీది. నువ్వు పోయి మహాత్మా గాంధీ చెరక పట్టుకుంటావు. ఎంత ధైర్యం నీకు? దీని గురించి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్రశ్నించది? ఎందుకు మాట్లాడదు? దీంతో వన్న ముగ్గులను చంపుతావు, లగిచర్ల భూబాధితులను చంపుతావు. ఈరోజు ఎవరు మాట్లాడితే వాళ్ళని, ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళని గొంతులేసి తొక్కుతావు. ఈరోజు నీకు ఏ అధికారంతో చెరక పట్టుకున్నావు. కాబట్టి ఈరోజు నేను పొద్దుగాలకెళ్ళి చూస్తున్నా, ఈ గాంధీవాదులు, కాంగ్రెస్ పార్టీ ఉన్నోళ్ళు, లేకుంటే ఖాదీ ధరించేటోళ్ళు, ఖాదీ మీద ప్రేమ ఉన్నోళ్ళు ఏ ఒక్కరైనా స్పందిస్తారేమో అనుకున్నా. ఎవరు స్పందించలే. అంటే ఒక రెడ్ హ్యాండ్ ఓటుకు నోట్లు ఇచ్చేటప్పుడు రెడ్ హ్యాండ్ దొరికినటువంటి వ్యక్తి, పోలీసు వాళ్ళు మెడల గల్లా పట్టుకొని గుంజుకోబడిన వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రిగా అయి కుర్చీలో కూర్చోగానే నువ్వు నీట్ అండ్ క్లీన్ నిర్మా బ్లూ అయిపోయినావా? నిర్మాతం కడివాడిలో అయిపోయినావాను. ఈరోజు సోషల్ మీడియా ప్రశ్నించేటోళ్ళను నువ్వు క్రిమినల్స్గా మాట్లాడతావు. ఈరోజు నీకు ఎట్లా మాట్లాడదో తెలియదు. మూగ జీవులను చంపుతావు, నువ్వు మాట్లాడేటోళ్ళని చంపుతావు, ఆత్మగౌరవంతో బతికేటోళ్ళని చంపుతావు.
విద్యార్థులు ప్రశ్నిస్తే వాళ్ళని దొక్కుతావు, ఈరోజు నిరుద్యోగులు వాళ్ళ నౌకర్ల గురించి అడిగితే వాళ్ళని దొక్కుతావు. అది అహింసకు ప్రతీక అయినటువంటి చెరక, ఒక హింసావాది, ఒక మర్యాద లేనటువంటి వ్యక్తి, ఒక ఆలోచన లేనటువంటి వ్యక్తి, పూర్తిగా ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు చెరకాను ముట్టింది. కాబట్టి ఆ చెరకాను క్షీరాభిషేకం చేసిన జాతి అందరికీ ఒక సందేశం ఇస్తున్నా ఈరోజు దీన్ని ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఇటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరికి లేరు, మనకు మాత్రం ఉన్నాడు ఏ క్రిమినల్ చీఫ్ మినిస్టర్. ఈరోజు మహాత్మా గాంధీ జైలుకు పోయిండు కాబట్టి నేను కూడా జైలుకు పోయినా, అందుకని నేను చెరకా ముట్టుకున్నాను అంటారు. అరే బాబు, మహాత్మా గాంధీ జైలుకు పోయింది స్వతంత్రం కోసం, నువ్వు పోయింది దొంగతనం చేసిపోయినావు. ఓటుకు నోటు రెడ్ హ్యాండ్ ఇస్తే గల్లా పట్టుకొని దించుకపోయిన ఆ కేసులో పోయినావు. నువ్వు మహాత్మా గాంధీ లెక్క పోలే. చాచా నెహ్రూ జైలుకు పోయిండు, నేను కూడా జైలుకు పోయినా, ఆయన కూడా స్వతంత్రం కోసం పోయింది. పిల్లగా నీ లెక్క దొంగ పనులు చేసి పోలే జైలుకు. కాబట్టి గాంధీజీ పోయిండు జైలుకు, నేను కూడా జైలుకు పోయినా కాబట్టి నేను చెరుకా ముట్టుకున్నా అని చెప్పే ఒక స్టేట్మెంట్ సిగ్గుపోతుంది. ఆల్రెడీ సిగ్గులేని ముఖ్యమంత్రి ఈరోజు తెలంగాణకు ఉన్నారని చెప్పి జాతీయ స్థాయిలో కాదు ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుతున్నాడు. నువ్వు నీ భాష, నీ స్టైలు, నీది ఏదైనా సరే, ముప్పనారు కానీ లేకుంటే పెద్ద పెద్ద నాయకులు చాలామంది ఆంగ్లేయ భాష రాను చాలామంది ఉన్నారు. కానీ సిద్ధాంతం పెట్టుకొని వాళ్ళ ముందు నడిచింది. నీకు సిద్ధాంతం లేదు, నీకు భాష లేదు, నీకు లాంగ్వేజ్ లేదు, నీకు మర్యాద లేదు, నీకు పరిపాలన రాదు, పరిపాలన చేసే విధానం నీకు తెలియదు. నంబర్ 1 రోగ్, నంబర్ 1 దొంగ. కాబట్టి అటువంటి దొంగ ఈరోజు చెరకాను పట్టుకొని అపవిత్రపరిచింది. ఎందుకంటే ఆ చరిత్ర నాకు తెలుసు. ఆ చెరకా పట్టుకున్నట్టు వ్యక్తిని, ఆ చెరకాతో నేను బట్టలు నేసినట్టు వ్యక్తిని, అది ఎవరో కాదు మీనాక్షి నటరాజన్ గారితోనే నేను కలిసి చేసినటువంటి వ్యక్తిని. ఆ కార్యకర్తగా నేను పూర్తిగా ఖండిస్తున్నా. అంతేకాకుండా భారతదేశం ప్రతి పౌరుడు ఖండించాల్సిన అవసరం ఉన్నది. సబర్మతిలో నేను ఏ చక్రం అయితే అక్కడ పట్టుకుందో దాన్ని ఆవు పాలతో గడగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.